ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో మనం గత దినం ధ్యానం చేసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే పస్కాను ఆచరించడానికి ఉండాల్సినటువంటి అర్హతల గురించి చెప్పుకుంటున్నాం. అర్హతల్లో పస్కాను ఆచరించే వారికి ఉండాల్సినటువంటి అర్హతల్లో వెండితో కొనబడినటువంటి దాసుడు ఆ సున్నతి ఆచరించవచ్చు. యాక్చువల్గా అన్యుడు కానీ పరదేశి కానీ కూలికి వచ్చినటువంటి దాసుడు కానీ దాన్ని తినకూడదు. అయితే వెండితో కొనబడినటువంటి దాసుడు సున్నతి పొందినవాడైతే తినొచ్చు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మనం అందరం కూడా పాపానికి అమ్మబడ్డాం. మనం అందరం స్వతంత్రులం కాదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. ప్రతివాడు పాపమునకు దాసుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారం ఆదాము అనేటువంటి మూల పురుషుడి ద్వారా అందరం కూడా పాపమునకు అమ్మివేయబడి అపవాది చేతులు పడ్డాం. అయితే ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని విడిపించారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం అందరం కూడా విడిపించబడ్డాం. మనల్ని కొనుక్కున్నాడు ప్రభు. కాబట్టి మనం ఈనాడు ప్రభుని ఆరాధించడానికి అర్హులు. ఇంకా సున్నతి పొందాలి, అలాంటి వాడే ఆ పస్కాను ఆచరించాలి అని చెప్పారు అని చెప్పుకున్నాం. మనం సున్నతి పొందాలి. నేటి దినాల్లో పాత నిబంధన సున్నతి కాదు, క్రొత్త నిబంధనలో చెప్పబడిన సున్నతిని మనం ఆచరించాలి, ప్రభుని సేవించాలి అని చెప్పుకున్నాం. క్రొత్త నిబంధన సున్నతి అంటే ఏంటంటే విధేయతతో కూడిన క్రైస్తవ జీవితమే క్రొత్త నిబంధన సున్నతి. విధేయతతో కూడినటువంటి క్రైస్తవ జీవితం. మనం దేవుని ఆజ్ఞలకు విధేయులం అవ్వాలి. ఆయన ఆజ్ఞ ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. కాబట్టి ఆయన ఆజ్ఞలకు మనం విధేయత చూపించడమే క్రొత్త నిబంధన సున్నతి. ఇంకా మనం చూస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట యందేమీ లేదు, పొందకపోవుట యందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనము. క్రొత్త నిబంధన ప్రకారం సున్నతి ఏంటంటే ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనము. విశ్వాసమే ప్రయోజనం అంటున్నాడు. యేసుక్రీస్తునందున్న వారికి పాత సున్నతి అన్వయించదు. వారు క్రొత్తగా జన్మించిన వారు. యేసుక్రీస్తును విశ్వాసం ద్వారా గైకొనగానే వారు కొత్త సృష్టి అయ్యారు. అందుకే పాతవి గతించెను అంటారు పౌలు గారు. అయితే ఇప్పుడు చెబుతున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువును నమ్మి ఆయన ప్రేమ చేత మన హృదయాలు కుమ్మరించబడినప్పుడు, ఆయన ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడినప్పుడు విశ్వాసము ద్వారా ప్రేమతో కూడినటువంటి కార్యాలు మనం చేస్తాం కనుక
ఆ విశ్వాసమే ఈరోజు మన హృదయాల్లో జరిగించాల్సినటువంటి సున్నతి. విశ్వాసమే. మూడవది గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందేమీ లేదు, పొందకపోవుట యందేమీ లేదు. క్రొత్త సృష్టి పొందుటయే ముఖ్యము. క్రొత్త సృష్టి పొందుటే ముఖ్యం. సున్నతి పొందినా లేదు, పొందడం వల్ల ప్రయోజనం లేదు, పొందకపోవడం వల్ల ప్రయోజనం లేదు. అయితే పూర్వ దినాల్లో అబ్రహాము కాలం నుంచి కూడా భక్తులైన వారందరూ సున్నతి పొందాలి. సున్నతి పొందిన వాడికి చావే గతి. అయితే ఆ కాలం పాత నిబంధన కాలం, మనం జీవిస్తున్నది క్రొత్త నిబంధన కాలం. ఇప్పుడు దేవుని వాక్యం చెప్పినట్టు క్రొత్త సృష్టి పొందుటయే ప్రాముఖ్యం. క్రొత్త సృష్టి పొందుటయే ప్రాముఖ్యం. మనం పాపులమని తెలుసుకుని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచారని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని మన రక్షకుడుగా క్రీస్తుగా గైకొని క్రొత్తగా జన్మించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12 వచనాలు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఎలాగా? ఏ అధికారం ఇచ్చారు ప్రభు మనకి అంటే, దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారాన్ని మనకు అనుగ్రహించారు. ఎలా? ఎందరూ ఆయన్ని అంగీకరించారో, యేసుక్రీస్తుని అందరూ అంగీకరించారు. అంటే దాని గురించి క్లియర్గా చెప్పాడు. తన నామమందు విశ్వాసం ఎంతమంది అయితే ఉంచారో వాళ్ళందరూ కూడా ఈనాడు దేవుని పిల్లలు అయ్యారు. అందుకే మూడవ అధ్యాయంలో ప్రభు చెప్తారు. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకే యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. క్రొత్తగా జన్మిస్తేనే, క్రొత్తగా పుట్టడమే సున్నతి అంటే. క్రొత్తగా జన్మించుట అనేది ఈనాడు క్రొత్త నిబంధన సున్నతి అయి ఉన్నది. కాబట్టి మన అనుభవం ఎలా ఉంది? ఇలాగ క్రొత్త జన్మ అనుభవం మనం పొందుకున్నామా లేదా అనేదాన్ని మనం చూసుకోవాలి. ఇంకా మనం చూస్తే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో సున్నతి గురించి వివరించబడింది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విడిచిపెట్టి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందారు అంటారు. పాత నిబంధన సున్నతి మానవులు చేతులతో చేసేవారు, జరిగించేవారు. విశ్వాసుల సున్నతి ఏంటంటే చేతులతో జరిగేది కాదు, అది పరిశుద్ధాత్మని పని. ఆ పాత సున్నతి కత్తులతో జరిగించేవారు. ఇప్పుడు
దేవుని వాక్యం అనే కత్తి పనిచేస్తుందన్నమాట. పాత సున్నతిలో గోప్యాంగ చర్మము పోయిందనమాట. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సున్నతి ఏంటంటే, ఇక్కడ చదివాం కదా, శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విడిచిపెట్టడం. శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విడిచిపెట్టడం, పాత స్వభావాన్ని విడిచిపెట్టడం, ఇదే క్రొత్త నిబంధన సున్నతి. అంటే పాత శరీరం ఇంక మనల్ని ఏలకూడదు. ఆ పాత శరీరేచ్ఛలు మనల్ని జయించి మనల్ని నడిపించకూడదు. మన పాత స్వభావాన్ని దేవుని ఆత్మశక్తితో జయించాలి, అది దీని అర్థం. కాబట్టి పరిశుద్ధాత్మతోనే ఈ విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అందుకే గలతీ పత్రిక 5:16 ఏమన్నారు? ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి, అప్పుడు ఇంకా మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోండి అంటారు. కాబట్టి ఎంతోమంది దేవుని పిల్లలు, భక్తులు అనేటువంటి వారు ఇలాంటి ఆత్మీయ సంబంధమైన సున్నతిని ఎరగకుండా, ఒకవేళ దాన్ని తెలుసుకున్నా కానీ దాని శక్తిని పాటించక అనేక సార్లు శరీరానికి లొంగి దేవునికి విరోధంగా, క్రీస్తుకు విరోధంగా, సువార్త వ్యాపకానికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది కూడదు. ఇలాంటి శరీర స్వభావానికి లొంగిపోయి పాత స్వభావంతో కలిసి జీవించడం సరైన సున్నతి కాదు. ఆ దినాల్లో క్రీస్తు శిష్యుల్లాగా మనం కూడా దేవుని ఆత్మచేత నింపబడితేనే కానీ, ఆత్మానుసారంగా నడిపించబడితేనే కానీ, ఆత్మలో సంతోషిస్తేనే కానీ మనం శరీరేచ్ఛలను జయించలేము. కాబట్టి క్రొత్త నిబంధన సున్నతి ఏంటంటే, చేతులతో చేయబడింది. దేవుని ఆత్మ చేత, ఆయన శక్తి చేత, ఆయన వాక్య బలము చేత శరీరాశలను, శరీరేచ్ఛలను జయిస్తూ ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ముందుకు సాగిపోవాలి. కాబట్టి సున్నతి ఆత్మకు సంబంధించింది, సున్నతి చేతులతో చేయబడింది. కాబట్టి నూతన బంధన సున్నతిని మనం ఆచరించాలి. ఇంకా మన భాగంలో చూస్తే, వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందితే ఆచరించవచ్చు. కాబట్టి సున్నతి పొందినప్పుడు, వెండితో కొనబడినప్పుడు ఆ దాసుడు ఆ పండుగలో పాలు పంపులు పొందొచ్చు. అయితే ఆ పస్కా పండుగ మనది కాదు, అలాగని మనం దాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు క్రీస్తు ప్రభువే మన పస్కా పశువు. ఎవరు మన పస్కా పశువు? ప్రభు అయిన యేసుక్రీస్తే. కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చదువుకున్నాం. మొదటి పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తును మన పస్కా పశువు బుధించబడెను. ఆ పాత పస్కాలో ఆ రాత్రి సమయంలో ఐగుప్తులో నుండి వారు ఆ క్రూరమైనటువంటి దాసత్వంలో నుంచి విడుదల పొంది బయలుదేరారు. ఐగుప్తు అంటే చీకటి అని అర్థం. చీకటిని, పాప దాసత్వాన్ని విడిచిపెట్టి వాళ్ళు బయటకు వచ్చారనమాట. కాబట్టి పాతదైన పులిపిండితో కాకుండా, దుర్మార్గత, దుష్టత్వం అనే పులిపిండితో కాకుండా, నిష్కాపట్యము, సత్యము అనే పులియని రొట్టెలతో పండుగ మనం ఆచరిద్దాం అంటారు పౌలు గారు. పండుగ ఆచరిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:8 ఉంటుంది అన్నమాట. నిష్కాపట్యమును, సత్యమును అనే పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాం. పండుగ అంటే, పండుగ అనే మాటల్లో కొన్ని విషయాలు ఉంటాయి. పండుగ అంటే సంతోషం. పండుగ అంటే సంతోషం. చూడండి, పండగకి
పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు. ఎందుకని? పండుగలప్పుడు వాళ్ళకి కొత్త బట్టలు వస్తాయి. పండుగలప్పుడు వారికి రకరకాలైనటువంటి పిండి వంటలు దొరుకుతాయి. పండుగ అన్నప్పుడు పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే మనకు కూడా పండుగ అంటే ఏంటి? యేసుక్రీస్తులో మనకు దొరికినటువంటి సంతోషం. ఇంకా వాళ్ళ పండుగలో పులిసిన పిండి ఉండకూడదు. పాత పిండి నిషిద్ధం. కాబట్టి నమ్మిన వారి జీవితాల్లో, నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో కపటం కానీ దుర్మార్గత కానీ ఉండకూడదు. నిష్కాపట్యము, సత్యము అనే క్రొత్త పిండితో, పులియని రొట్టెలతో పండుగను మనం ఆచరించాలి. కాబట్టి ఈ పండుగలో, అంటే క్రీస్తుని కలిగిన నాట నుండి మనకు దొరికినటువంటి పండుగలో ప్రతిదినం ప్రభుని సేవిస్తూ, ప్రభుని స్తుతిస్తూ, దినదినము ఆత్మీయంగా మనం పండుగను ఆచరించాలి. పండుగను ఆచరించాలి. కాబట్టి ఇలాగ నూతనమైనటువంటి విధానంలో మనం ఈ పస్కా పండుగను ఆచరించాలి. ఇంకా మనం చూస్తే మన భాగంలో ఇక నుంచి ఇది మొదలుకొని, ఈ పస్కా పండుగ ప్రారంభం మొదలుకొని వాళ్ళ జీవితాల్లో ఎన్నో కార్యాలు జరిగాయి. ఇది మొదలుకొని వాళ్ళు ఒక నూతనమైనటువంటి ఏలుబడి కిందకు వచ్చారు. ఎంతవరకు ఫరో ఏలుబడి కింద ఉన్నారు, ఇప్పుడు దేవుడే వారి మీద ప్రభువుగా ఉన్నారు. ఇప్పటి నుంచి వాళ్ళకు నూతన నాయకుడి కిందకు వచ్చారు. వాళ్ళకి నాయకుడు ఇప్పటి వరకు ఫరో, కానీ ఇప్పటి నుంచి వాళ్ళ నాయకుడు మోషే. ఇప్పటి వరకు వాళ్ళకి స్వేచ్ఛ లేదు. ఫరో వాళ్ళని బానిసలుగా చూశాడు, కఠినమైన పనులు చేయించాడు, నెమ్మది లేదు వాళ్ళకి. ఆ బానిసత్వాన్ని బట్టి మూలిగారు, ఏడ్చారు. ఇప్పుడైతే స్వేచ్ఛ దొరికింది వాళ్ళకి. ఆ కఠినమైనటువంటి దాసత్వం తొలగిపోయింది. ఇప్పుడు ఇది మొదలుకొని వాళ్ళకి ఒక నూతన ప్రయాణం దొరికింది. ఇది మొదలుకొని వాళ్ళు ఒక పండుగ ఆచరించడానికి ఈ పస్కా పండుగ వారికి నియమించబడింది. ఇంతకుముందు వారికి పండుగలు లేవు. ఇక నుంచి వారికి నిత్యమైన పండుగలు. ఇది నిత్యమైన కట్టడగా ఈ పండుగ నియమించబడింది. ఇది మొదలుకొని వాళ్ళకి, ఈ పండుగ మొదలుకొని వాళ్ళకి నూతన దేశం దొరికిందనమాట. పాత దేశమైన ఐగుప్తులో నుండి వాళ్ళు బయటకు వచ్చేసారు. పాలు తేనెలు ప్రవహించే నూతనమైన దేశానికి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇది మొదలుకొని, ఈ పండుగ మొదలుకొని వారికి నూతన ఆనందం అనమాట. ఇంతకుముందు వారికి సంతోషం అనేది ఎరగరు. రెండో అధ్యాయం, నిర్గమాకాండం 2వ అధ్యాయం 25వ వచనం. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. 3:17 చూడండి. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, ఫెరిజీయులు, హిబ్బీయులు, యెబూసీయుల దేశమునకు మిమ్మల్ని రప్పించదని సెలవిచ్చిదనని వారితో చెప్పు. ఐగుప్తు బాధలో నుండి వాళ్ళకి సంతోషం అనేది ఎరగరు. వాళ్ళ జీవిత దినాల్లో వాళ్ళు ఎంతో నిట్టూర్పు, దుఃఖం, వేదన ఉండేది. అయితే ఇది మొదలుకొని వారికి నూతన సంతోషం కలిగింది. ఈనాడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రభువుని అంగీకరించిన దినం మొదలుకొని ఈ నూతన ఆధిక్యతలు కలిగిన వారుగా మనం ఉండాలి. ఈ నూతనమైన ఆధిక్యతలు కలిగిన వారుగా ఉండాలి. 7 ఆధిక్యతలు చెప్పుకున్నాం. వాటిని గురించి వివరంగా మనం తెలుసుకుందాం. మొదటిది, ఇది మొదలుకొని వారికి ఒక నూతనమైన ఏలిక వారికి దొరికారు. ఇప్పటి వరకు వాళ్ళు ఫరో ఏలుబడి కింద ఉన్నారు. ఇప్పుడు దేవుడే వారి మీద ప్రభువు అన్నమాట.
దేవుడే వారి మీద ప్రభు. 6వ అధ్యాయం, నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. 6వ అధ్యాయం 7వ వచనం. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడనయుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడని యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందు. విశ్వాసి రక్షించబడేటువంటి దినం వరకు ఫరో అంటే సాతాను ఏలిక క్రింద ఉన్నాడు. మనందరం కూడా ఒకప్పుడు ఎవరి ఏలుబడి క్రింద ఉన్నాం? సాతాను ఏలుబడి క్రింద ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, 1-2 వచనాలు చదువుతాను. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించేవాళ్ళం ఒకప్పుడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము అంటాడు. దుష్టుని యందున్నదనియు అనే చోట ఒకటనంకేసి దుష్టుని యందు పడి ఉన్నదనియు అని రాశారు. లోకమంతా కూడా ఎక్కడుందంట? దుష్టునిలో ఉంది. కాబట్టి రక్షించబడే దినం వరకు మనం సాతాను ఏలుబడి క్రింద ఉన్నాం. ఇప్పుడు వాడి ఏలుబడి కింద నుంచి తొలగించబడి దేవుని ఏలుబడి క్రిందకు వచ్చాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను. అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని దేవుడు ఏం చేశారట? విడుదల చేశారు. ఒకప్పుడు అపవాది చెరలో ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు మనల్ని విడిపించి మనల్ని తన బిడ్డలుగా, తన రాజ్య వారసులుగా మనం చేసుకున్నారు. రెండవది, ఈ పస్కా పండుగ నాటి నుంచి కూడా రెండవది వాళ్ళకు దొరికినటువంటి మేలు ఏంటంటే వాళ్ళు నూతనమైన నాయకత్వం కిందకు వచ్చారు. నూతన నాయకత్వం మనకు అన్వయించుకుంటే, మనం రక్షణ పొందక ముందు మనం లోకస్తుల ఆధీనంలో ఉండేవాళ్ళం. రక్షించబడిన నాటి నుండి మనం పరిశుద్ధాత్ముడు మన మీద నియమించినటువంటి పెద్దల యొక్క నాయకత్వంలో ఉన్నాం మనం. ఇంతకుముందు లోకస్తులు మనకు నాయకులు, అన్యజనులు మనకు నాయకులు. కానీ ఇప్పుడు క్రీస్తుని అంగీకరించినటువంటి మనకు మన నాయకులు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరినైతే నియమించారో వారు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి ప్రభు మనల్ని మన మీద నాయకులను నియమించాడు. దేవుని మందైనటువంటి మనల్ని కాయుటకు పరిశుద్ధాత్ముడు పెద్దలని నియమించాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ 13:7. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇంకా 17వ వచనంలో హెబ్రీ పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు
లెక్క అప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో పనిచేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. పరిశుద్ధాత్ముడు మన మీద కొంతమందిని నాయకులుగా నియమించారు. పరిశుద్ధాత్ముడు ఎందుకంటే సంఘాన్ని కాయాలి కాబట్టి. అందుకే ఇక్కడ హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు మిమ్మల్ని గూర్చి లెక్క అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మలను కాస్తున్నారు. కాబట్టి వారి మాట విని వారికి లోబడి ఉండుడి అన్నారు. కాబట్టి రక్షణ పొందిన నాట నుండి దేవుడు మన మీద నియమించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి మాటలు విని వారికి లోబడి వారి ప్రవర్తన ఫలాన్ని, అంటే అంతము వరకు వారు ఎలా అయితే నడుచుకున్నారో అలా నడుచుకునేటట్లు మనం కూడా వారిని అనుసరించాలి, వారికి లోబడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది సేవకులకి దేవుడు నియమించినటువంటి సేవకుల్ని లెక్క చేయరు. నాయకులుగా ఉన్న వారి మాట వినరు. వాళ్ళకు తోచిందే చేసుకుపోతారు. వాళ్ళు గద్దించిన, సరిచేసిన, బుద్ధి చెప్పిన బాధ పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మనం రక్షణ పొందింది మొదలుకొని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఒక నాయకత్వం కింద మనల్ని ఉంచాడు. ఆ నాయకత్వం కింద మనం నడుచుకోవాలి. ఆ నాయకత్వం కింద దేవుని సంఘంలో ఉంటూ సంఘ అభివృద్ధి కోసం మనం ప్రయాసపడాలి. మూడవది, వాళ్ళకి పస్కా పండుగ నుంచి ఒక నూతనమైన స్వేచ్ఛ వాళ్ళకు దొరికింది. మనం కూడా ఒకప్పుడు క్రీస్తు ద్వారా రక్షించబడేంత వరకు కూడా మనం పాపానికి దాసులుగా ఉన్నాం. పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడని ప్రభు సెలవిచ్చినట్టు పాప దాసత్వం కింద ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించింది మొదలుకొని మనం స్వాతంత్ర్యం దొరికింది. మనకేం దొరికింది? స్వాతంత్ర్యం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. రోమాపత్రిక 6:14. రోమాపత్రిక 6:14. మీరు కృపగే గాని ధర్మశాస్త్రంలోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. కాబట్టి విశ్వాసి జాగ్రత్తగా లేకపోతే పాపానికి లోబడిపోతాడు. కాబట్టి విశ్వాసి క్రీస్తు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటూ పాపం ఇక వాళ్ళ మీద ఏలుబడి చేయకుండా చూసుకోవాలి. పాపం ఇక వాళ్ళ మీద ఏలుబడి చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే పాపం విషయంలో మనం చనిపోయాం, క్రీస్తులో మనం జీవిస్తున్నాం. ఇక ఎన్నటికీ కూడా పాపానికి మన మీద అధికారం లేదని మనం నిశ్చయించుకోవాలి. మళ్ళా పాపం అనే దాస్యం క్రింద మనం చిక్కుకోకుండా జాగ్రత్త వహించాలి. నాలుగవదిగా, పస్కా పండుగ మొదలుకొని వారు ఒక నూతనమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. వాళ్ళకు నూతనమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. మనం దాన్ని అన్వయించుకుంటే ఇంతకుముందు మనం విశాలమైన మార్గంలో ప్రయాణించేవాళ్ళం. అది నిత్య నాశనానికి మనల్ని తీసుకుని పోతూ ఉండేదన్నమాట. క్రీస్తుని అంగీకరించిన దినం మొదలుకొని మన ప్రయాణం నూతనంగా మారింది. క్రీస్తుని అంగీకరించిన నాట నుండి మనం ఇరుకు మార్గానికి లోబడి నిత్య జీవనకు ప్రయాణం చేస్తా ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఒకప్పుడు ప్రభువుని అంగీకరించక ముందు, రక్షణ పొందక ముందు విశాలమైన మార్గంలో
నిత్య నాశనానికి మనల్ని నడిపించేటువంటి మార్గంలో నడుచుకునేటువంటి వాళ్ళం. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన దినం మొదలుకొని మన ప్రయాణం నూతనంగా మారిపోయిందనమాట. ఆ దినము నుండి, రక్షించబడిన నాటి నుండి ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇరుకు ద్వారమున ప్రవేశిస్తున్నాం. అది జీవానికి మనల్ని తీసుకెళ్తుంది. అది ఇరుగ్గా ఉంటుంది, సంకుచితం, కష్టతరం. అయితే దాన్ని కనుగొని వారు కొందరే అంటున్నాడు. కాబట్టి ఈనాడు మనం ఇరుకు మార్గం గుండా ప్రయాణం చేస్తాం. మన ప్రయాణం మారిపోయిందనమాట. విశాలమైన మార్గంలో నుంచి మన జీవితాలను తొలగించుకుని ఇరుకు మార్గం గుండా మనం పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం. ఇంకా మనం చూస్తే 5వదిగా, అప్పటి వరకు వాళ్ళకి పండుగ అనేది లేదు. ఇక్కడి నుంచి వాళ్ళకి పండుగ అనేది ప్రారంభమైంది. పస్కా పండుగ తరతరాలకు నిత్యమైన కట్టడ, నూతనమైన పండుగ వచ్చిందనమాట వాళ్ళకి. మనం కూడా మన జీవితాలను కూడా ఒకసారి ఆలోచన చేసి అన్వయించుకుంటే, ఇంతకుముందు లోకాచారమైనటువంటి పండుగల్లో మనం పాలు పంపులు కలిగి ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన నాటి నుండి, యేసుక్రీస్తుని అంగీకరించిన దినం మొదలుకొని పాత సంబంధమైన లోక సంబంధమైన పండుగలను మనం విసర్జించాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టు, క్రీస్తు అనే పస్కా పశువు మన కోసం వధించబడ్డారు. కాబట్టి మనం ప్రతి ఆదివారం దేవుని బలలో చేరి, ప్రభు బల యొద్ద చేరి మనం పండుగ ఆచరిస్తున్నాం. ప్రతిరోజు పండుగ మనకి. రక్షించబడిన నాట నుండి కూడా మనకు పండుగ, మనకు సంతోషం. చూడండి, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని నిందలున్నా, ఎన్ని అవమానాలున్నా, ఎన్ని అవరోధాలు ఎదురైనా మనం నిత్యం సంతోషంగానే ఉంటాం. ఎందుకంటే ప్రభు మనతో ఉన్నారు. క్రీస్తు అనే పస్కా పశువు మన కోసం వధించబడ్డారు. ఆయనలో ఉన్నాం. ప్రతిరోజు మనకి పండుగ. ప్రతిరోజు, ప్రతిదినం ప్రభుతో కలిసి జీవిస్తున్నాం, ప్రభుని స్తుతిస్తున్నాం, ప్రభువులు ఆనందిస్తున్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం, ప్రభుని వెంబడిస్తున్నాం. ప్రతిరోజు పండుగ. చూడండి, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో 3.5 సంవత్సరాల పరిచర్లు అనేకులు ఆయన వెంబడించారు. అనేకులు. ప్రతిదినం వాళ్ళకు ఆశ్చర్యం, ప్రతిదినం అద్భుతం, ప్రతిదినం ఏదో ఒక అద్భుతాన్ని చూసేవారు, ఆశ్చర్యకార్యాన్ని చూసేవారు. శరీర సంబంధమైనటువంటి మేళ్ళు ఉపకారాలు పొందుకునేవారు. వాళ్ళకి ఏ కొదువ లేదు, ఏ లోటు లేదు. వాళ్ళు ఆయన వెంబడిస్తున్నంతసేపు కూడా, ఆయన వెంబడించిన వారందరూ కూడా ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచ్యక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, ఘనకార్యాలు వారు కనులారా చూసి ప్రతిరోజు ఆయన వెంబడిస్తూ, సంతోషిస్తూ, అన్నీ విడిచిపెట్టి ఆయన వెంబడిస్తూ ప్రభుతో ఎంతో సంతోషంగా జీవించేవారు. ఎప్పుడైతే ప్రభు సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడ్డారో వాళ్ళ సంతోషం అంతా ఆవిరైపోయింది. ఆయనతో ఉన్నంతసేపు కూడా వాళ్ళకి ఎంతో అమితమైన సంతోషం ఉంది. పండుగ వాతావరణం అన్నమాట. పండుగ వాతావరణం. కాబట్టి క్రీస్తులో ఉన్నప్పటి నుంచి మనకి, క్రీస్తు అనే పస్కా పశువు మన కోసం వధించబడిన దగ్గర నుంచి ప్రతి దినం ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు ఉన్నా మనం సంతోషంగానే ఉంటున్నాం. నూతనమైన పండుగ వాతావరణం ప్రతిదినం ఉంటుంది మనకి. ఇంకా మనం చూస్తే 6వదిగా, వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకు ఒక నూతన దేశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. పాత దేశమైనటువంటి ఐగుప్తుల నుంచి వాళ్ళు విడిపించబడ్డారు. పాలు తేనెలు ప్రవహించేటువంటి నూతనమైన దేశానికి వాళ్ళు ప్రయాణం కట్టారు. అలాగే ఈనాడు విశ్వాసి ప్రభువుని అంగీకరించక ముందేమో నిత్యాగ్ని దండనకు తప్ప మరి దేనికి పనికిరాని వాడిగా ఉండేవాడు. అయితే ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన దినం నుండి మరి శ్రేష్టమైన దేశం, స్థిరమైన దేశం, పరలోక సంబంధమైనటువంటి దేశానికి మనం వారసులమయ్యాం. హెబ్రీ పత్రికలో పౌలు గారు అదే అంటారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. హెబ్రీ 10:34.
ఎలాగనగా మీరు ఖైదులను వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు అంటారు. మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమున్నది అని ఎరిగి అంటున్నాడు. పరలోక స్వాస్థ్యాన్ని గురించి ఏమంటున్నాడు? శ్రేష్టమైనది స్థిరమైనది. శ్రేష్టమైనది స్థిరం. 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. శ్రేష్టమైన దేశాన్ని కోరుతున్నారు. పరలోక సంబంధమైనటువంటి దేశాన్ని వారు కోరుతున్నారు అని పౌలు గారు మన పితరుల గురించి చెప్తారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి. కాబట్టి శ్రేష్టమైన దేశం, శ్రేష్టమైన స్వాస్థ్యం మనకు దొరికింది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకంలో ఉంది అంటున్నాడు. కాబట్టి నూతనమైన దేశం, నూతనమైన యెరూషలేము పట్టణానికి మనం వెళ్ళబోతున్నాం. నూతనమైన దేశానికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఇంకా మనం ఆఖరిగా చూస్తే ఇది మొదలుకొని వాళ్ళకి నూతనమైన ఆనందం. అంతకుముందు వారికి సంతోషం అనేది ఎరగరు. వారి జీవితాల్లో దుఃఖం, నిట్టూర్పు, వేదన కనబడింది. అయితే ఇది మొదలుకొని వాళ్ళకి నూతన సంతోషం కలిగింది, నూతన ఆనందం. అలాగే మనం కూడా ప్రభువుని అంగీకరించక ముందు అల్పకాల సంతోషంతో ఆనందించేవాళ్ళం. శాశ్వత ఆనందం మనకు లేదు. అయితే ప్రభువుని అంగీకరించిన నాట నుండి కూడా, ఆ దినము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నట్టు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన ఆనందం మనకు దొరికింది. ఏం దొరికింది? చెప్పన శక్యము మహిమాయుక్తమునైన ఆనందం మనకు దొరికింది అన్నమాట. కాబట్టి ఆ రీతిగా వాళ్ళు ఈ 7 అంతల అనుభవాన్ని ఐగుప్తు నుంచి విడుదల పొందుకున్నారు. అలాగే ఈనాడు విశ్వాసులంగా మనం కూడా క్రీస్తుని అంగీకరించిన నాటి నుండి మన జీవితాల్లో దొరికిన వాటన్నిటిని బట్టి మనం ఈ పరిపూర్ణమైనటువంటి ఈ నూతనత్వాన్ని బట్టి మనం ప్రభువును నిత్యము స్తుతిస్తూ ప్రభువులో ముందుకు కొనసాగాలి. అందుకే వాక్యంలో రాయబడినట్లు ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో క్రొత్త వాయను అంటాడు. క్రొత్త వాయను. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలు సర్వ సమాజం ఈ పండుగను ఆచరిస్తూ ప్రభుని స్తుతిస్తూ ప్రభు మార్గంలో వాళ్ళు పయనించారు. కాబట్టి 50వ వచనంలో ఇశ్రాయేలు అందరూ అలాగూ చేసిరి, యెహోవా మోషేకు అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేశారు. అక్కడి నుంచి వాళ్ళ జీవన విధానం మారింది. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి, ఈ నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఇప్పటితో ముగించబడ్డాయి. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం 13వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.